వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేడబ్ల్యూ 2026 మాకు తక్కువ పర్సెంటేజ్ వచ్చింది, అయినా తెలుగు స్టేట్లోనే చదవడానికి ఇంట్రెస్ట్ ఉంది అన్న స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా చాలామంది మేము వేరే పంపించాం సార్, మాకు ఏపీలోనో తెలంగాణలోనో సీట్ వస్తే కాలేజ్ చెప్పండి అని చాలామంది అడుగుతారు. సో ఇండివిజువల్గా మీ కేటగిరీ వైజ్గా మీకు తక్కువ పర్సెంటేజ్ వచ్చినా మనకు తెలుగు స్టేట్లోనే 3 బెస్ట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు తక్కువ పర్సెంటేజ్ అంటే ఎంత పర్సెంటేజ్తో ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వచ్చు అనేది క్లారిటీగా చెప్తాను కేటగిరీ వైజ్గా. ఈ కాలేజెస్లో హైయెస్ట్ ప్యాకేజ్ 1 crore దాటినవి, 65 lakhs, 46 lakhs కూడా ఉంది. సో ఇటువంటి ఆప్షన్స్ మీరు మిస్ చేసుకోవద్దు. మేము తెలుగు స్టేట్లోనే కన్ఫర్మ్గా జాయిన్ అవుతామంటే అంటే ఇప్పుడు చెప్తున్న పర్సెంటేజ్ కన్నా ఇంకా తక్కువ వచ్చినా మీకు వేరే స్టేట్లో సీట్స్ వస్తాయి. పర్టికులర్గా ఇందులో తెలుగు స్టేట్లోనే మేము చదవాలనుకుంటున్నాం, మా పిల్లల్ని వేరే స్టేట్కి పంపించము అనుకున్న వాళ్ళకి, లేదు మనకి ఇక్కడే దగ్గర ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి 100% ఈ వీడియో యూజ్ అవుతుంది. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఇందులో మనకు తెలంగాణ స్టేట్కి సంబంధించి HCU యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంటుంది, అండ్ ఏపీకి సంబంధించి IIIT శ్రీ సిటీ అండ్ IIIT కర్నూలు ఉంది. ఇక్కడ IIIT శ్రీ సిటీ మీకు చిత్తూరులో ఉంది కదా, ఈ కాలేజ్కు మీకు IIIT హైదరాబాద్ మెంటరింగ్గా ఉంది. IIIT హైదరాబాద్ గురించి తెలియని వాళ్ళు ఉండరు కదా, IIIT హైదరాబాద్ మెంటరింగ్ చేస్తుంది. కాబట్టి IIIT శ్రీ సిటీ సీట్ వస్తే వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే HCU అయినా సరే, మీరు IIIT కర్నూలు అయినా సరే. సో అసలు మనకు ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి IIITస్లో అంటే కనుక, ఫస్ట్ వన్ బ్రాంచెస్ చూడండి, తర్వాత మీకు ఇండివిజువల్ పర్సంటేజ్ కేటగిరీ వైజ్గా చెప్తాను. IIIT శ్రీ సిటీలో మీకు CSE కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, EC బ్రాంచ్ 3 బ్రాంచెస్ ఉన్నాయి. కర్నూలు వచ్చేసరికి CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాటా సైన్స్, CSE 5 years, ECE 4 years, ECE 5 years అండ్ మెకానికల్ 4 years, మెకానికల్ 5 years కూడా ఉంది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మీకు డ్యూయల్ డిగ్రీ CSE 5 years అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ 5 years కూడా ఉంది. సో ఇప్పుడు మీకు చెప్పిన హైయెస్ట్ ప్యాకేజెస్ విషయానికి వస్తే IIIT శ్రీ సిటీలో 1 crore ప్లస్ ప్యాకేజ్ ఆల్రెడీ దాటిపోయింది. ఇప్పుడు IIIT కర్నూలు అండ్ IIIT మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ప్యాకేజ్ మీకు ఇప్పుడు చెప్పినట్టుగా కర్నూలు విషయంలో 65 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది. హైదరాబాద్లో HCUలో 46 lakhs ప్లస్ హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది. సో ఇప్పుడు 1 by 1 కాలేజ్ వైజ్గా మీకు పర్సంటేజ్ చెప్తాను. బిఫోర్ దట్ మీకు 2026 సంబంధించి మెంటర్షిప్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. మీకు కంప్లీట్ గైడెన్స్ ఫస్ట్ డే ఆఫ్ అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు 3 typesగా మెంటర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ మీకు ఓన్లీ జోసా CSAP కౌన్సిలింగ్ మాత్రమే గైడెన్స్ కావాలంటే 3000 rupees. జోసాతో CSAP ప్లస్ మీకు ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా కావాలనుకుంటే 6000 rupees. బిట్షాట్, AIT, VIT, IIIT, మీకు SRM, మణిపాల్, అమృత, శాస్త్ర, కామెడీకే, IIITస్లో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఈ కంబైన్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైడెన్స్. సార్ మాకు గైడెన్సే కాదు, మాకు ప్రాసెస్ కూడా తెలియదు, మీరే ప్రాసెస్ చేయండి కంప్లీట్గా గైడెన్స్తో పాటు అంటే ప్రీమియం మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. 10,000 rupees. మీకు కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా నేనే చేస్తాను. మీకు వచ్చిన కాలేజెస్లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ JEEతో పాటు కంప్లీట్ ప్రాసెస్ అంతా మీకు నేనే చేస్తాను. బెస్ట్ 1 కాలేజ్లో సీట్ ఏదొస్తే అది మీరు జాయిన్ అయ్యేలాగా కంప్లీట్ మీకు చాయిస్ ఫిల్లింగ్ కానీ ఆప్షన్స్ కానీ నేనే ఫిల్ చేస్తాను. సో ఇక్కడ మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే ఇక్కడ కంప్లీట్గా మీకు ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు మెంటర్షిప్ సంబంధించి కంప్లీట్గా వీడియో కూడా చేయడం జరిగింది. 2025లో ఉన్న ఫీడ్బ్యాక్తో పాటు కంప్లీట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్లో వీడియో కూడా పెన్ చేస్తాను, చూడండి. పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే దయచేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. అన్వాంటెడ్ కాల్స్, మెసేజ్ చాలా వస్తున్నాయి కాబట్టి ప్యూర్గా ఈ టైం అంతా ఓన్లీ మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కే యూజ్ చేయడం జరుగుతుంది. మీకు పేమెంట్ చేయడంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే వాట్సాప్కి మెసేజ్ చేయండి, మీకు వేరే నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది పేమెంట్కి. సో ఫస్ట్ IIIT కర్నూలు గురించి చూద్దాం. IIIT కర్నూలులో మీకు ఫస్ట్ బ్రాంచ్ అండ్ లాస్ట్ బ్రాంచ్ సంబంధించి నేను ఇక్కడ పర్సంటేజ్ మెన్షన్ చేశాను. మీకు ఆల్రెడీ బ్రాంచెస్ చెప్పాను కదా, ఇందులో మిడిల్లో ఉన్న పర్సంటేజ్ వస్తే మీకు ఆ బ్రాంచ్లో వస్తాయి. ఇండివిజువల్ జెండర్ వైజ్గా చెప్పాను. ఫస్ట్ EWS విషయానికి వస్తే మీకు
త్రిబుల్ ఐటీ కర్నూలు సిఎస్సి బ్రాంచ్ 97.5 97 గర్ల్స్ స్టూడెంట్కి అయితే మీకు జెండర్ కూడా ఫీమేల్ అని ఉంది చూడండి. అలాగే మెకానికల్ 5 years లాస్ట్ పర్సెంటేజ్ 96.1 95. నెక్స్ట్ ఓబీసీ కేటగిరీ విషయానికి వస్తే 97 96.2 95.8 94.5. ఓపెన్ కేటగిరీ 97.8 97. మెకానికల్ 5 years 96 95.6. ఎస్సీ కేటగిరీ 90.5 89 88 86.4. మీకు ఫస్ట్ టాప్ బ్రాంచ్లో కట్ ఆఫ్ ఏంటి జెండర్ వైజ్గా, అలాగే లీస్ట్ బ్రాంచ్లో కట్ ఆఫ్ ఏంటి ఆ కాలేజీలో అనేది చెప్తున్నాను. మీకు ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ 4 years బ్రాంచ్ కానీ ఈసీ బ్రాంచ్ కానీ ఇక్కడ చెప్తున్న పర్సెంటేజ్ కంటే మిడిల్లో ఉన్న పర్సెంటేజ్కి వస్తుంది. మీకు లాస్ట్ పర్సెంటేజ్ తెలిసిందంటే ఇంకా దానిపైన పర్సెంటేజ్ ఉంటే మీకు ఆటోమేటిక్గా అందులో సీట్ వచ్చేస్తుంది. అందుకే మీకు ఫస్ట్ అండ్ లాస్ట్ చెప్తున్నాను. ఎస్టీ కేటగిరీ అయితే కనుక 85.5 83.2. నెక్స్ట్ మెకానికల్లో 82 78%. ఇది త్రిబుల్ ఐటీ కర్నూలు సంబంధించి. నౌ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మనకి ఇది జిఎఫ్టీస్లలో ఉంటుంది, కానీ సెంట్రల్ యూనివర్సిటీ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి మీకు మంచి ఆపర్చునిటీ కూడా ఉంటాయి. ఇందులో ఫీమేల్ కేటగిరీ సీట్స్ అంటూ ఏమీ ఉండవు కాబట్టి ఓన్లీ జెండర్ న్యూట్రల్లోనే సీట్స్ ఉంటాయి. మీరు ఏ గర్ల్స్ అయినా బాయ్స్ అయినా సేమ్ పర్సెంటేజ్. ఈడబ్ల్యూఎస్ ఫస్ట్ బ్రాంచ్ లాస్ట్ బ్రాంచ్ చెప్తున్నాను చూడండి. సిఎస్సి అయితే 97%. మీకు ఈడబ్ల్యూఎస్లో సేమ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ సేమ్ పర్సెంటేజ్కి ఉంటుంది, ఆల్మోస్ట్ 97. అదే మీకు మెటీరియల్ సైన్స్ ఈడబ్ల్యూఎస్ అయితే 95%. నెక్స్ట్ జెండర్ సేమ్ న్యూట్రల్లోనే ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ అయితే కనుక ఓపెన్ కేటగిరీ 97.5, మెటీరియల్ సైన్స్ 95, ఎస్సీ కేటగిరీ 90.5, ఎస్సీ కేటగిరీ 86.4. అండ్ త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ చిత్తూరు సంబంధించి కనుక చూసుకుంటే ఈడబ్ల్యూఎస్లో మీకు ఈడబ్ల్యూఎస్ ఫస్ట్ బ్రాంచ్ లాస్ట్ బ్రాంచ్ విషయానికి వస్తే సిఎస్సి అండ్ ఈసీ 98 97.3 97.4 96.6. ఓబీసీ సిఎస్సి బ్రాంచ్ అండ్ ఈసీ బ్రాంచ్ బాయ్స్కి 97.4 97, గర్ల్స్కి 96.7 95.9. నెక్స్ట్ జనరల్ కేటగిరీ ఓసీ స్టూడెంట్స్ అయితే 98.2 97.8 97.5 97.3. నెక్స్ట్ కేటగిరీ ఎస్సీ కేటగిరీ అయితే కనుక మీకు 90 88.5 88 87.6. ఎస్టీ కేటగిరీ అయితే 82.5 81.5. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఫీమేల్ స్టూడెంట్స్కి 79.5కి వచ్చింది, ఈసీ 78.8%కి వచ్చింది. సో ఈ 3 బెస్ట్ ఆప్షన్స్ అయితే మేము ఓన్లీ సౌత్లోనే ఉండాలి, తెలుగు స్టేట్లోనే ఉండాలనుకున్న స్టూడెంట్స్కి అయితే పేరెంట్స్కి అయితే 100% యూజ్ అవుతుంది. ఇంతకంటే తక్కువ పర్సెంటేజ్ వస్తే మాకు సీట్ రాదంటే వస్తుంది. దానికి సంబంధించి ఆల్రెడీ ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్ జిఎఫ్టీస్ లీస్ట్ పర్సెంటేజ్ ఎంత సీట్ వస్తుంది అనేది వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ.